నమస్కారం. మీ అందరినీ మళ్ళీ మనీ మార్గదర్శి ఛానల్లో కలుస్తున్నట్టుగా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు టాపిక్ అవుతున్నది గోల్డ్. గోల్డ్ ఎందుకు పెరుగుతుంది, ఇంకా ఎంత పెరగవచ్చు, మనం ఇన్వెస్ట్ చేయాలా లేదా, ఈ మూడు కారణాల మీద మనం స్టార్ట్ చేస్తాం టాపిక్. గోల్డ్ ఎందుకు అంత పెరుగుతుంది అని ఆలోచించామంటే గోల్డ్ తనకి ఇంపోర్ట్స్ వరల్డ్ వైడ్ ఒక మేజర్లీ ఒక 5 కంట్రీస్ దాన్ని ఇంపోర్ట్ చేస్తున్నారు. డబ్బు గొల్లలందరూ ఒక బ్యాంక్లో డబ్బు ఉంచడం అనుకుంటారు. అలాంటి బోల్డ్ పెద్ద బ్యాంక్ కావాల్సి అంటే స్విస్ బ్యాంక్. ఆ స్విట్జర్లాండ్ కంట్రీ ఇప్పుడు గోల్డ్ ఆల్మోస్ట్ ఒక $110 బిలియన్ గోల్డ్ ఇంపోర్ట్ చేస్తుంది. $1 బిలియన్ అంటే మీ అందరు చెప్తున్నారు 9,000 crores. అలా అంత ఇంపోర్ట్ చేసి అక్కడ ఉన్న రిఫైనరీస్తో చేసి మళ్ళీ రీఎక్స్పోర్ట్ చేస్తున్నారు కొంత గోల్డ్. కానీ దాన్ని నెక్స్ట్ చూసుకున్నట్టే చైనా, యుఏఈ, యూకే, ఇండియా, హాంకాంగ్ $40 బిలియన్ దగ్గర యూజ్ చేస్తున్నారు. దెన్ చైనా రఫ్లీ $103 బిలియన్ వర్క్ చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ లిటరలీ చూసామంటే చైనా అండ్ హాంకాంగ్ ఒకే కంట్రీ అని అనుకుంటారు. కానీ ఆ రెండు కంట్రీస్ తన కంబైన్డ్ ఇంపోర్ట్ చూసామంటే రఫ్లీ $150 బిలియన్ వరకు చేస్తుంది. అంటే అంత ఇంపోర్ట్ చేస్తున్నప్పుడు ఆ గోల్డ్ని పడడానికి ఛాన్స్ ఇస్తారా? పడడానికి ఛాన్స్ ఇవ్వడు. ఇంకా రష్యా కూడా మధ్యకాలంలో చూసారంటే చాలా వరకు ఇంపోర్ట్ చేయడం స్టార్ట్ చేసింది. ఈ ఇంపోర్ట్ వల్ల ఏంటవుతుందంటే వాళ్ళు కొనడం అలాగ కొంటూ ఆ రేట్ని ఒక లెవెల్లో వస్తారు, ఒక స్టాగ్నెంట్. ఇప్పుడు మనం చూసామంటే నేను వీడియో చేసిన లాస్ట్ టైం చేసిన ఒక చిన్న షార్ట్ వీడియో నుంచి ఈ వీడియో 5 డేస్లోనే 4% గోల్డ్ పెరిగింది. అంటే నేను మాట్లాడుతున్నప్పుడు గోల్డ్ ఏమో 10,200 or 300 రేంజ్లో ఉంది. ఇవాళ 11,200 రేంజ్కి వచ్చింది. అంటే దగ్గర 800 to 1,000 రూపీస్ గోల్డ్ పెరగడం అయింది లాస్ట్ 1 వీక్లో. ఇంత షార్ప్గా పెరగడం మన హిస్టరీలో ఎప్పుడూ లేదు. ఇప్పుడు గోల్డ్ అవుతుంది అన్నిటికన్నా హైయెస్ట్ రికార్డ్. దీంట్లో గోల్డ్ పెరుగుతూనే ఉంది. దానికి నెక్స్ట్గా వస్తుంది సిల్వర్. ఆ సిల్వర్ కూడా అదే రేంజ్లో పెరుగుతూనే వస్తుంది. కానీ సిల్వర్కి గోల్డ్కి ఏంటి వ్యత్యాసం అని ఆలోచించామంటే గోల్డ్ అవుతున్నది ఒక స్టడీ మార్కెట్ ఉంది, కానీ సిల్వర్కి ఒక స్టడీ మార్కెట్ ఉందంటే ఉంది, కానీ లిక్విడిటీ ఎప్పుడు అది ట్రబుల్ రావడానికి ఛాన్సెస్ ఉంది. ఎప్పుడైనా పడవచ్చు. కానీ సిల్వర్ అంత లెవెల్లో ఆల్ టైమ్ హై కొట్టిందా అంటే లేదు, కొట్టలేదు ఇప్పటివరకు. కానీ గోల్డ్ బీభత్సంగా ప్రతిరోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఆల్ టైమ్ హై వస్తుందంటే నిన్న ఎంత రేటు ఉందో ఇవాళ దానికన్నా ఎక్కువే అవుతుంది, కానీ తక్కువ అవడం దానికన్నా ఆల్ టైమ్ హై. అంటే ఇంతకా లాస్ట్ 100 yearsలో చూసామంటే గోల్డ్ తగ్గ రేట్ ఇదే హైయెస్ట్ అన్నమాట. 11,200 per gram. అది కూడా 22 క్యారెట్ గోల్డ్. అదే కానీ మనం 24 క్యారెట్ గోల్డ్ చూసామంటే ఇది రఫ్లీ 12,200 వరకు వెళ్తుంది. దాని మీద మనకి జిఎస్టీ వస్తుంది 3%. దాని మీద ఛార్జెస్ ఉంటుంది, స్టాంపింగ్ ఛార్జెస్. సపోజ్ మీరు బిస్కెట్ తీసుకున్నారంటే 2% స్టాంపింగ్ ఛార్జెస్. ఇలాంటివన్నీ ఉండగానే గోల్డ్ ఇంత రేట్లో పెరుగుతున్నప్పుడు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఏం చేయగలదు అన్నది మనం లాస్ట్లో చూద్దాం. దీని నెక్స్ట్ అవుతున్నది ఏంటంటే గోల్డ్ ఇంపోర్ట్లో ఇప్పుడు చూసామంటే లాస్ట్ మంత్ ఇట్ సెల్ఫ్ ఇండియా ఏమో డబల్ చేసింది ఇంపోర్ట్ అండ్ సిల్వర్ గోల్డ్. దాని తరకి న్యూస్ మనకి బిజినెస్ స్టాండర్డ్లో వచ్చింది. ఆ న్యూస్ మీ గురించి దాని కింద మన యూట్యూబ్ ఛానల్ కింద మనకి దానికి లింక్ ఇస్తాను, మీరు చూసుకోవచ్చు. అది ఇంగ్లీష్లో ఉంటుంది. ది నెక్స్ట్ కారణం అవుతున్నది గోల్డ్ అవుతున్నది మనం గోల్డ్ని ఎప్పుడు మనం ఒక సేఫ్టీ అసెట్గా చూస్తాం. ఇది మన కంట్రీయే కదా, అన్ని కంట్రీస్ చైనా, జపాన్, ఇండియా అండ్ యూకే, యూఎస్ అన్ని కంట్రీలో ఒక స్టడీగా ఒక గోల్డ్ని ఒక సేఫ్టీ అసెట్గా చూస్తాం. 1 క్లాస్ ఆఫ్ అసెట్ అది ఎప్పుడు తగ్గదు, అది దాని రేట్ పెరుగుతూనే ఉంటుంది. హిస్టరీలో కూడా మనం చూసామంటే గోల్డ్ రేట్ స్టాగ్నెంట్ ఉంటుంది, కానీ గోల్డ్ రేట్ అంత డ్రాస్టిక్గా పడదు. ఒకసారి ఆ రేట్కి వచ్చిందంటే అది రేట్లో అలాగే ఉంటుంది. మేబీ ఒక 1,500 రూపీస్ మనకి ఇండియన్ టర్మ్స్లో తగ్గొచ్చు. అంటే సెకండ్ కారణం అవుతుంది మనం చూసామంటే మన గోల్డ్ మోస్ట్ ఆఫ్ ది ట్రేడింగ్ అంతా గోల్డ్ ట్రేడింగ్ అంతా ఇది డాలర్స్లో జరుగుతుంది. అందుకంటే డాలర్ ఒక ప్రిడామినెంట్ కరెన్సీ, వరల్డ్ ఆర్ పాపులర్ కరెన్సీ అని మనం ట్రీట్ చేసి దాన్ని యూఎస్ ఏం చేసిందంటే ఎనీ ట్రేడ్ ఇన్ గోల్డ్ ఏమో మనకి డాలర్లోనే చేయాలని చెప్పారు. దీనివల్ల ఏంటవుతుందంటే డాలర్ మనకి రోజుకి పడుతూనే ఉంది డాలర్ టర్మ్స్లో. కానీ ఇండియన్ కరెన్సీలో చూసామంటే డాలర్ ఏమో మనకి రోజుకి పెరుగుతూనే ఉంది. మనం ఒక 2 సంవత్సరాల కింద 1.5 year 2 years కింద చూసామంటే గోల్డ్ డాలర్ రేట్ అవుతుంది 75 రూపీస్ ఉండేది, 75 to 75 రూపీస్. ఇప్పుడు కానీ చూసానంటే డాలర్ రేట్ అవుతుంది 88 రూపీస్ ఆఫీషియల్లీ. కానీ బ్యాంక్లో మనం అడిగానే 90 రూపీస్ అంటుంది. అంటే మనం గోల్డ్ కొనాలి అని అంటామంటే ముందు కాలంలో 75 రూపాయలు ఇచ్చి కొన్నామంటే ఇప్పుడు నేను చెప్తాను బల్క్లో టర్న్స్లో కొనప్పుడు
ఇండివిజువల్ కొన్నాం కదా, టర్న్స్లో ఆర్బీఐ కొంటుంది. దాంట్లోని కొనడానికి చూసామంట అంటే దాని తలకి రేటు మనకు దరిదాపులకు 20% పెరిగింది డాలర్ రేట్లో. దానివల్ల ఏంటవుతుంది, మనకి కొనే కాస్ట్ చాలా పెరుగుతూనే ఉంది. ఈవెన్ దో డాలర్ రేట్ డాలర్ వాల్యూ పడుతున్నా కదా, బట్ మనం డాలర్తో ఇండియన్ కరెన్సీ చూసామంటే ఇండియన్ కరెన్సీ చాలా ఫాస్ట్ లో ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూలో చాలా ఫాస్ట్గా ఇది అవుతుంది. 75 నుంచి దగ్గర 88 వరకు వెళ్తుంది. ఇప్పుడు 88, 50 పైసల దగ్గర ఉంది. దీనివల్ల ఏంటవుతుందంటే మనం గోల్డ్ కొనడానికి అనుకున్నప్పుడు అంతా మనం ఆ డాలర్ తలకు పడిన వాల్యూ కూడా మనం గోల్డ్లో కట్టాలి ఇండియన్ కరెన్సీ ప్రకారం. ఎందుకంటే మనం ఏదైనా గోల్డ్ కొంటున్నాం అంటే బల్క్లో కొంటున్నాం అంటే లైక్ ఆర్బీఐ కొంటుందంటే దానికి మనం డాలర్ టైంలోనే ఇవ్వాలి. ఇప్పుడు మనం గోల్డ్ తలక డాలర్ రేట్స్ చూసామంటే రఫ్లీ $4,000 వరకు వచ్చింది ఫ్యూచర్స్లో. అంటే ఫ్యూచర్స్ అంటే ఒక ఫ్యూచర్ కాంట్రాక్ట్ ఉన్నది. ఆ కాంట్రాక్ట్ మనం ఇప్పుడు కాదు ఒక 3 నెలల తర్వాత మనం కొంటాం అన్న కాంట్రాక్ట్కి ఫ్యూచర్ కాంట్రాక్ట్ అంటారు. స్పాట్ అంటే ఇప్పుడే స్పాట్ కాంట్రాక్ట్ అంటాం అంటే సింపుల్ మనం ఇప్పుడే కొంటాం గోల్డ్ ఇవాళే కొంటాం అన్నది అది స్పాట్ కాంట్రాక్ట్ అంటారు. దాని తలకి రేట్ అవుతుంది $3,900 రఫ్లీ వస్తుంది. దీనివల్ల ఏంటవుతుంది, మనకి గోల్డ్ పెరగడం కంపల్సరీగా పెరుగుతూనే ఉంది. థర్డ్ అవుతున్నది ఎకనామిక్ స్టెబిలిటీ ఆర్ ఇన్ఫ్లేషన్ అని చెప్పొచ్చు. ఎకనామిక్ స్టెబిలిటీ అంటామంటే ఇప్పుడు యూఎస్లో చూసాము షట్ డౌన్ జరుగుతుంది. ఆ షట్ డౌన్ కారణం ఏంటవుతుందంటే ఒక ట్రంప్ నేను ఇక మీద నుంచి ఎక్స్పెండిచర్ ఇంకర్ చేయను గవర్నమెంట్కి అని ఇద్దరు డెమోక్రాట్స్ అండ్ రిపబ్లికన్స్ వాళ్ళిద్దరూ ఒక టగ్ ఆఫ్ వార్లో ఉన్నారు. దానివల్ల అవుతుంది గవర్నమెంట్ ఇక మీద నుంచి గవర్నమెంట్ డేటా రాకపోవడం వల్ల ఫ్రెడ్ ఏం చేయాలి, అది రేట్ కట్ చేయాలా లేదా అని ఒక డౌట్లోని అన్ని ఇన్ఫర్మేషన్ పాస్ అవ్వకపోవడం వల్ల ఇప్పుడు సేఫెస్ట్ అసెట్ ఏదంటే గోల్డ్. అందుకే ఆ గోల్డ్లో అందరూ ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు ఇన్వెస్టర్స్. దానివల్ల అవుతుంది గోల్డ్ రేట్ కూడా పెరుగుతూనే ఉంది. 4వ కారణం అవుతున్నది సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ పర్చేస్. సెంట్రల్ బ్యాంక్ ఈ రోజుల్లో ఏం చేస్తుందంటే ఎమర్జింగ్ మార్కెట్లోని డాలర్ని వదిలేసి, ఎందుకంటే డాలర్ తలక ఇన్స్టెబిలిటీ ఉండడం వల్ల ఇప్పుడేమో అన్ని సెంట్రల్ బ్యాంక్స్ ఏమో గోల్డ్ని పర్చేస్ చేయడంలోనే ఆకర్షణంగా ఉన్నాయి. దానివల్ల అవుతున్నది అన్ని సెంట్రల్ బ్యాంక్ ఆర్బీఐ, ఫెడరల్ బ్యాంక్, అదర్వైజ్ చైనా బ్యాంక్, షాంఘై బ్యాంక్ అన్ని బ్యాంక్స్ గోల్డ్ని పర్చేస్ చేసి స్టోరేజ్ చేస్తున్నాయి. ఎందుకు అలా చేస్తున్నాయంటే ఆ గోల్డ్ వాల్యూ పెరుగుతూనే ఉంది. దానివల్ల ఈ డాలర్ వాల్యూ తగ్గుతున్న వల్ల దాని వాల్యూ ఆ కరెన్సీ వాల్యూ పడకూడదు, వాళ్ళ తలకు వాల్యూ పడకూడదు అన్న యాంగిల్లో ఆలోచించి వాళ్ళందరూ పర్చేస్ చేయడం, గోల్డ్ని తగ్గించడం అన్నది జరగడం లేదు. గోల్డ్ పెరుగుతూనే ఉంది, గోల్డ్ ఇంకా పెరుగుతూనే ఉంటుందని అనుకుంటున్నాను. అక్టోబర్ 8వ తారీఖులో గోల్డ్ ఫ్యూచర్ అవుతున్నది ఇవాళ $4,095. అంటే ఒక్క రోజులో దరిదాపుగా $100 వరకు ఇప్పుడు పెరిగింది. అంటే $100 అంటామంటే దగ్గర $9,000 ఇండియన్ కరెన్సీలో ఒక ఔన్స్కి. అంటే మనకి ఎంత లెవెల్లో గోల్డ్ పెరుగుతుందని ఆలోచించండి. అందుకే నేను చెప్తున్నాను గోల్డ్ ఫ్యూచర్లో పెరుగుతుందా అని. అంటే గోల్డ్మ్యాన్ సాక్స్ కూడా అదే చెప్తున్నది, 100% గోల్డ్ పెరగడానికి ఛాన్సెస్ ఉన్నది. కొన్ని గోల్డ్ నిపుణులు అంటున్నారు $4,000-5,000 వరకు గోల్డ్ పెరగవచ్చు అన్నది అవకాశాలు ఉన్నాయని చెప్తూనే ఉన్నారు. ఎన్ని రోజుల్లో అది 1 ఇయర్ అవ్వచ్చు, మినిమం 1 ఇయర్ అని చెప్తున్నారు. అది 1.5 years కూడా అవ్వచ్చు, దానికన్నా త్వరగా. కాబట్టి ఇదే లెవెల్లో పెరిగింది అంటే కంపల్సరీగా అది క్రాస్ అయిపోతుందని నేను నమ్ముతున్నాను. అది నా తలకింది. ఫిఫ్త్ కండిషన్ అవుతున్నది ఇన్ఫ్లేషన్ అండ్ ఇంట్రెస్ట్ రేట్ కట్. దానికి సంబంధం ఏంటి? ఇన్ఫ్లేషన్ అంటామంటే ఒక అసెట్ మనం ఒక మొబైల్ ఫోన్ కొన్నాం ఇవాళ అని అంటే అది ఒక $100 అవ్వచ్చు. అది రేపు మనం అదే $100కి ఆ మొబైల్ ఫోన్ కొనగలమా? ఆర్ మేబీ ఒక మనము నిత్యావసరం యూజ్ చేసే ఒక ఉల్లిపాయ కానీ ఒక దుంప కానీ నిన్న ₹20 కేజీ కొన్నామంటే ఇది రేపు అదే ₹20 కొనగలమా అంటే అది పెరుగుతూనే ఉంది. ఆ ప్రైస్ని మనం డబ్బులుగా ఉంచామంటా అంటే అది మన డబ్బులు వాల్యూ తగ్గుతూనే ఉంటుంది. సో అందరూ ఏంటంటారంటే దాన్ని హెచ్ చేయడానికి గోల్డ్ ఈజ్ వెరీ గుడ్. ఎందుకంటే గోల్డ్ అవుతుంది ఏంటంటే దాని వాల్యూ అలాగే స్టాగ్నెంట్ వస్తుంది. సో మనం గోల్డ్ $100 ఇన్వెస్ట్ చేసామంటే అది రేపు అది ఆ 100 ఏమో $101 అవ్వడానికి ఛాన్స్ ఉన్నది. అయింది అని అంటే మన ఇన్ఫ్లేషన్కి బీట్ అయిందని అర్థం. అది కంపల్సరీగా అవుతుంది కదా. అదే దాని తరకు పాస్ట్ రికార్డుగా ఉంది, గోల్డ్ తరకు పాస్ట్ రికార్డు ఉంది.
దీనివల్ల ఏంటవుతుంది, అందరేమో ఆ ఇన్ఫ్లేషన్ గురించి అని ఆ గోల్డ్లోని ఇన్వెస్ట్ చేయడానికి స్టార్ట్ అవుతారు. దాని తర్వాత ఇంట్రెస్ట్ రేట్ కట్ అవుతుందంటే యూఎస్లో ఫెడరల్లోని ఇంట్రెస్ట్ రేట్ కట్ చేస్తారు. కట్ చేస్తే ఏంటవుతుందంటే ఇన్ఫ్లేషన్కి కంట్రోల్ చేయడానికి ఇంట్రెస్ట్ రేట్ కట్ చేస్తారు. అంటే మనకి ఇంట్రెస్ట్ తగ్గిస్తారు. మనం తగ్గించడం వల్ల ఏంటవుతుందంటే అంటే మనకి ఇన్ఫ్లో ఎక్కువ అవుతుంది. ఇన్ఫ్లో ఎక్కువ అవగానే మనమేమో మన ఇన్ఫ్లేషన్ ఆటోమేటిక్గా తగ్గుతుంది. దీనివల్ల ఏంటవుతుందంటే ఇన్ఫ్లేషన్ తగ్గడం వల్ల ఏంటవుతుందంటే గోల్డ్ రేట్ ఆటోమేటిక్గా పెరగడం స్టార్ట్ అవుతుంది. ఇంకా ఎక్కువగా భారీగా పెరగడం స్టార్ట్ అవుతుంది. సో ఇంట్రెస్ట్ రేట్ ఎక్కడెక్కడ కట్ అవుతుందో లాస్ట్ అక్టోబర్లో ఇంట్రెస్ట్ రేట్ కట్ చేశారు యూఎస్. ఆ రోజు చూసామంటే మన గోల్డ్ ఏమో రఫ్లీ 1.5% 2% ఆ ఒక్కరోజే పెరిగింది. సో గోల్డ్ పెరుగుతూనే ఉంది. ఇది ఒక 5వ కారణం. లాస్ట్ అవుతున్నది ఏంటంటే జియో పాలిటిక్స్ అని చెప్పామంటే యూఎస్లో ఇప్పుడు మనం ఉన్న సిచ్యువేషన్ చూసామంటే ట్రంప్ అతను ఏంటి చేస్తున్నారు, ఏంటి చేయబోతారని ఎవరికీ తెలియదు. సర్వసాధారణ మనకే తెలియని ఒక ఇన్వెస్ట్మెంట్ తగ్గించుకొని ఉండాలి అని అంటే ఒక బ్యూటిఫుల్ అసెట్ అవుతుంది గోల్డ్. అందుకే అందరు ఇన్వెస్టర్స్ గోల్డ్ వెళ్తున్నారు. మనకి ఎప్పుడు వరకు అయితే ట్రంప్ తలక తారీఫ్ వార్ కానీ అదర్వైజ్ ఇది ఉంటుందో అన్ని టైంలోని మన తలక గోల్డ్ వాల్యూ ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది. ఇది నాట్ ఓన్లీ ఇండియా మొత్తం ఇండియా కంట్రీలో ఒక దాంట్లో లేదు, అన్ని కంట్రీలో ఇది ఉన్నది. అన్ని కంట్రీలో అన్స్టెబిలిటీ ఉన్నది బికాజ్ ఆఫ్ యూఎస్ అవుతున్నది ఒక ప్రొడామినెంట్ ఒక కంట్రీ. అది మోస్ట్లీ జీడిపి వైపు చూసామంటే ఒక 20 to 25% ఆఫ్ వరల్డ్ జీడిపి కంట్రోల్ చేసిన కెపాసిటీ ఉన్న యూఎస్ కంట్రీ. అది మనకి స్టెబిలిటీ లేనప్పుడు ప్రజలందరూ ఏం చూస్తారంటే గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. ఓకే, ఇది అవుతుంది 5-6 కారణాలు అవుతుంది. ఇది 6వ కారణం. ఇది అవుతుంది. ఈ 5 కారణాలు మనం కరెక్ట్గా ఆలోచించామంటే మనం ఏం చెయ్యాలి, మనం ఇప్పుడు గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలా చేయొద్దా, రేట్ పెరుగుతుందా లేదా అని మనకు ఒక డౌట్ వస్తుంది. సో మన కాల్ ఫర్ యాక్షన్ అవుతుంది. ఫస్ట్ గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడానికి యాజ్ ఎ బిగినర్ మీ దగ్గర డబ్బులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మీ దగ్గర డబ్బులు ఎంతగా ఉన్నాయి అంటే రోజుకి ఒక నెలకి 1 గ్రామ్ కొనవచ్చు. లేదు అంత కూడా లేదు, నా దగ్గర 100, 200 ఉన్నది, 500 ఉన్నది, 400 ఉన్నది అని అన్నప్పుడు మనం ఎలాగా గోల్డ్ సేవ్ చేయాలి అన్నది నేను ఒకటి చెప్తాను. మీకు చూసారంటే ఇప్పుడు గోల్డ్ బీస్ అని వస్తాయి మేడం. గూగుల్ చేశారంటే మీకు తెలుస్తుంది గోల్డ్ బీస్ అంటే ఏంటంటే అది గోల్డ్ బీస్ అంటే గోల్డ్ని ఒక 100 గ్రామ్ ఒక పెద్ద ఒక గ్రామ్ గోల్డ్ సింపుల్గా చెప్తా అంటే ఒక గ్రామ్ గోల్డ్ని ఒక్కొక్క మిల్లీగ్రామ్ కింద కన్వర్ట్ చేస్తే దానికి ఒక ప్రైస్ వచ్చింది అనుకో. అదో మనకి ఇప్పుడు లెక్క చూసాం 120 రూపీస్. ఆ 120 రూపీస్ ఒక బీ అని చెప్తారు, ఒక గోల్డ్ బీ. సో ఆ గోల్డ్ బీని మనం ఎక్కడ కొనొచ్చు అని అనుకుంటాను. జీరోదా కానీ గ్రో కానీ ఏదైనా ఆన్లైన్ యాప్స్. నేను జీరోదాలో నార్మల్లీ కొన్నాను, నేను ఇన్వెస్ట్ చేస్తాను కొంతవరకు. దానికి మీ గురించి యూజ్ అవుతుందని దాని తర్వాత లింక్ కూడా కింద నేను ఇస్తాను. ఓకే, మీరు సో దట్ అది రెఫర్ చేసుకొని మీరు ఆ గోల్డ్ బీ ఇన్వెస్ట్, సపోజ్ మీకు జీరోదా లేదు అని అంటే అది ఇన్స్టాల్ చేసుకొని మీరు అక్కడ గోల్డ్ బీ కొనవచ్చు. మీరు అడగచ్చు గోల్డ్ బీకి ఏంటి సేఫ్టీ ఏంటి, గోల్డ్ బీకి సేఫ్టీ ఏంటి అని అంటాం అంటే యాక్చువల్లీ జీరోదా అనేది ఒక బ్రోకర్ అనమాట, ఒక ఇన్వెస్ట్మెంట్ బ్రోకర్. అక్కడ ఏంటవుతుంది, మనం ఏదైనా కొన్నప్పుడు అదేంటవుతుందంటే అది నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఆటోమేటిక్గా అది 2 days తర్వాత ఒక కాంట్రాక్ట్ మనకి రిలీజ్ చేస్తారు. అంటే మనం ఎంత కొన్నాం, ఏంటి కొన్నాం. సపోజ్ జీరోదా మనకి నష్టం అయిపోయినా కూడా అది నష్టం అవుతుంది, ఎందుకంటే అది $1 billion కంపెనీ అయినప్పుడు కూడా అది నష్టం అయిపోయింది అనుకోండి. అయిపోయినప్పుడు మన డబ్బులు సేఫ్టీ ఉందంటే ఉంది. ఎందుకంటే మనకు ఒక కాంట్రాక్ట్ ఆల్రెడీ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లోని మనకు ఆల్రెడీ సెబీ రిజిస్టర్డ్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో మనం ఏంటి కొన్నాం అని డీటెయిల్స్ ఒక కాంట్రాక్ట్ మనకి రిలీజ్ అయ్యి ఆ కాంట్రాక్ట్ కాపీ మనకు మెయిల్కి వస్తుంది. అంటే అది అర్థం ఏంటంటే లీగలీ యూ పర్చేజ్ సంథింగ్. ఓకే, ₹100 గోల్డ్ కొన్నాం అని తెలుసుకోవడానికి ఇది మనకి సేఫ్టీ ఇస్తుంది అన్నమాట. ఈ సేఫ్టీ మనకి బ్యాంకుల్లో ఉంటుందా అని బ్యాంక్ కన్నా మించున్నది. సో మనం బ్యాంకులో వేసిన డబ్బులు ₹100 వేసాము అంటే ఒక ఎఫ్డీ కింద వేసామంటే మనకి అంత డబ్బులు వస్తుందంట అంటే 6% బ్యాంక్ ఇంట్రెస్ట్ ఉంది. 6% ఇన్ఫ్లేషన్కి కంట్రోల్ అవుతుందంటే లేదు. మనం లాస్ట్ ఇయర్ ఒక వస్తువు ₹100 కొన్నాం అంటే అదే వస్తువు ₹106 కేవలం కొనగలంటే లేదు, ₹120 కొంటున్నాం. ఒక ₹15,000 పెరిగినే ఉంది. సో ఆ పెరగడానికి మనకి అరికట్టాలి, మన వాల్యూ మనకు అలాగే ఉండాలి అంటే గోల్డ్ అవుతుంది వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని నేను అనుకుంటాను. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో. సో ఇది అవుతుంది మన తల కాల్ ఫర్. థ్యాంక్ యూ మీ అందరికీ ఈ వీడియో చూసినందుకు. అండ్ ఇలాంటి వీడియోలు చాలా వరకు ఇస్తాను. నెక్స్ట్ మనం వీడియో చూసుకుంటాం అంటే రియల్ ఎస్టేట్ చేయొచ్చా, రియల్ ఎస్టేట్లో ఏంటి ఇంపాక్ట్ ఏంటి అనేది మనం తెలుసుకుంటాం. ఈ వీడియో చూసినందుకు చాలా సంతోషం. అండ్ ఈ వీడియో మీకు కొంతవరకు వాల్యూ ఎడిషన్ అయింది అనుకుంటున్నాను. ఇప్పుడు వాల్యూ ఎడిషన్ అయింది అని అంటే డెఫినెట్లీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయి. అండ్ మనం చాలామంది అనుకుంటారు వెల్త్ క్రియేట్ చేయడం, డబ్బులు గడించడం అన్నది ఒక మెయిన్ ఆర్ట్ అనుకుంటారు. కానీ నేను అనుకుంటాను ఏంటంటే అంటే ఒక పేదవాడికి ఒక గొప్పవాడికి డిఫరెన్స్ ఏంటంటే, ఒక గొప్పవాడు తన డబ్బు తన గురించి వర్క్ చేస్తుంది. ఒక పేదవాడు అంటే తన డబ్బు గురించి వర్క్ చేస్తారు. అదే ఈ ఛానల్ తనకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒక గొప్పవాడిగా మనం ఎలాగ అవ్వాలి, ఏంటి క్వాలిటీస్ ఉండాలి, ఏంటి క్వాలిటీస్ ఉంటే మనం గొప్పవాడిగా అవుతాం అన్నదే ఈ ఛానల్ తనకు ముఖ్య ఉద్దేశం. అండ్ ఈ ఛానల్ మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ అలాట్. సైనింగ్ ఆఫ్, దిస్ ఇస్ సిఏ కిషోర్.